మేషరాశి వారికి ఇటీవలే మనకు ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ ఏలినాటి శని ప్రారంభమైనప్పుడే ఇవి తెలుసుకుంటే అసలు శని ప్రభావం ప్రారంభమైంది అంటున్నాం, కానీ అది ప్రతి ఒక్కరు దోషం కింద తీసుకోవడం కాదు. ఏలినాటి శని ప్రభావము, ఏలినాటి శని దోషము అనే దాన్ని అంటగట్టారు. దోషం కాదండి, అది ఏలినాటి శని ప్రభావము. మేషరాశి వారికి సహజంగా వారి అధిపతి అయినటువంటి రాస్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు. ఈ కుజుడు సత్యవాక్ పరిపాలనను చేసేటువంటి వాడు. దక్షిణ భాగంలో ఉండి యమధర్మరాజుకు మనకు యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాలు 8 దిక్కుల్లో ఉంటే యమ అనేటువంటి దాంట్లో సత్యము ఆస్తేయము అని 10 రకాలైనటువంటి ఒక యమంలో ఉండేటువంటి మనకు భాగాలు. యమాలు వేరు, నియమాలు వేరు. ఆ యమంలో ఉండేటువంటిది సత్యపథంలో నడవడం అనేటువంటిది. కనుక ఇక్కడ మేషరాశి వారు అంటేనే నిస్వార్థ భావనతో వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అంటే ఇందులో పోలీసులు, అలాగే చిన్న చౌకీదార్ అంటే మనకు రక్షణగా ఉండేటువంటి మనకు కనపడితే ఇక్కడ వాళ్ళని ఏమంటారు, వాచ్మెన్స్ మొదలుకొని మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కుజుడికి సంబంధించిన అంశంలోనే ఉంటారు. కనుక ఇక్కడ ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది అని మీరు భయపడడం కంటే కూడా మీరు చేసే వృత్తి, ఉద్యోగము, వ్యవహారాలలో నెమ్మదితనాన్ని పాటించి ఇతరులకు హాని కలిగే విధంగా మీరు ప్రవర్తించకుండా ఉండి సత్యవాంగ్మయంలో ఉండగలిగితే కనుక శని అమోఘమైనటువంటి యోగాన్ని ఇస్తారు. ఇక ఏలినాడు శని వచ్చింది నా పని అయిపోయింది అని అనుకుంటారు. అలా కాదు. నిజానికి ఏలినాడు శని ప్రభావం అంటే మంచి ప్రభావం కూడా ప్రభావమే కదా. కనుక దాన్ని ఏ రాశి వారికైనా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మేషరాశి, ఏ రాశి వారికి ఏ ప్రభావం, ఏలినాడు శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఇవన్నీ కూడా యోగాలే. ఈ యోగాలకు మాధ్యమికమైన పదం అది శుభయోగమా దుర్యోగమా మీరు తయారు చేసుకుంటున్నటువంటి శని కేవలము కర్మకర్తృత్వాలతో కూడినటువంటి వాడు. ఈ కర్మ సంబంధమైనటువంటి దాన్ని కనుక మనం మన చేత చిక్కించుకుంటే కనుక ఖచ్చితంగా ఇది విన్నింగ్లో ఇంకొంచెం, అంటే మీరు ఇంకా రన్నర్లో ఉండేటువంటి వాళ్ళు కాస్త విన్నర్లోకి వెళ్ళిపోతారు. ఇదేదో ప్రభావం, దీనివల్ల మనకి కష్టాలు వస్తాయి, ఎంత ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం తప్ప నిజమైంది కాదు. దాని గురించి విచారపడాల్సిన అవసరం లేదు.